మీకు అందరికి కొస దొరికిందా? కొస తీసుకుంటా, కొస పట్టుకుంటండి. నువ్వు నీకు దొరికిందా? చుట్టాము. ఇంకా ఎవరైనా? 3 స్టార్ డ్యాన్స్ చేసినట్టు చూడండి మేడం. సంక్రాంతిలో గాలిపటాలకి దారం లాగినట్టుగా ఉంటుంది. ఏంటి పరుగులు అయిపోయా? పీకేసావా? తినేసావా? తీసిపెట్టడానికి తినేసేమో. ఫస్ట్ సెకండ్ గోల్కి ఫోటో కవర్ చేయాలి. లిఖిత సమంతం కదా, లిఖిత సునంద. అమ్మో, ఒకసారి అందరూ చప్పట్లు. అయిపోయిందిరా సెకండ్ కూడా. చాలు, మీ ప్రయత్నాలు చాలు. కానీ పార్టిసిపేట్ చేయాలిరా. సత్య సాయి కృష్ణ, శ్రీనివాస్, మధు, అనురాధ. ఓకే, సెకండ్ ఎవరు? నువ్వా? ఓకే, అలా ఫోటోస్ బాబు మీరు ఒకసారి నాన్న ఒకసారి ఉండండి. ఓకే, అందరూ క్లాప్స్ అభినందించండి. ఒకసారి తీసుకోది. మిడితిపాటి రాజు, మదర్ నేమ్ వాజ్ మిడితిపాటి పద్మశ్రీ, రాయవరం. కంగ్రాట్స్ అన్న. మరొకసారి బాబు కూడా చప్పట్లతో అభినందన తెలియజేయాలి. థ్యాంక్స్ వెరీ మచ్. తది అంటే తద్ది అన్నారు ఆవిడ. కరెక్టేనమ్మా, అట్లా తద్ది. సెంటర్కి రండి. నంబర్ 1
నాలో జోరు మొట్టమొదటిగా నా పెళ్ళి అన్ని దిక్కుల్లో అర్చేస్తాను పండుగతో నేను నిప్పుతో కొట్టాను అడిగాడు సూర్యుడికి పంపిస్తాను చేస్తాను పండుగతో నేను నిప్పుతో కొట్టాను అడిగాడు సూర్యుడికి పంపిస్తాను చంద్రబాబు వాళ్ళందరూ స్టేజ్ మీదకి రండి గ్రూప్ ఫోటో కమిటీ మెంబర్స్ కూడా వేయాలి మొత్తం అందరూ కూడా బాబుకి ఎంకరేజ్ చేయాలి వెళ్తారండి లేదంటే అగర్ సర్ పే పోడు బాటల్ ఎదురు పక్క వాళ్ళు ఫ్యామిలీ ఫోటోకి రెడీగా ఉండాలి ఎదురు పక్క స్టూడెంట్స్ ఫ్యామిలీ ఫోటోకి రెడీగా ఉండాలి खत्म मटर मक्कली रगती से मीटर खटक मटक चटर बटर इश्मा शंकर Give him a big hand. అందరూ చప్పట్లతో అభినందించవలసిగా కోరుతున్నాం. చిన్ని నీ పేరు నాన్న? మా నాన్నేమో శివశంకర్ రెడ్డి. గిఫ్ట్ కొట్ట గిఫ్ట్ పట్టారా? ఎలా చూడండి అది చాలా ఆగలే బాబు. పిల్ల చిగురే
బిగ్ హ్యాండ్ అందరూ చప్పట్లతో అభినందించండి. తల్లి ఉండనా అమ్మ ఎవరే తల్లి అపర్ణ పేరెంట్స్ గాయత్రి నిజంగా సినిమా తారల కన్నా అద్భుతంగా అభినయం చేసింది. మరొకసారి అమ్మాయికి అభినందనలు. థ్యాంక్ యూ తల్లి బంగారం. నిజంగా కళల్లో కూడా పిల్లలు ముందు ఉండాలి జీవితంలో. చాలా చక్కని అభినయం ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. तोम धीरा ना 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 धीरा धीरा ना तोम धीरा ना 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 धीरा धीरा ना दोम धीरा ना दोम धीरा ना धीरा धीरा ना ना तोम धीरा ना 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 धीरा धीरा ना तोम धीरा ना 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 धीरा धीरा ना ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం ప్రమోదం 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 ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం ప్రయాణం 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 విశ్వంతో మమేకం ప్రయాణం చిరునవ్వులే పూలు నిట్టూర్పులే తడి మేఘాలు హృదయమే గగనం రుధిరమే సంద్రం ఆసే పచ్చదనం మారే ఋతువుల వర్ణం మన మనసుల భావోద్వేగం సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం
కలదాం జన్మంతా. ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం. ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం. ఎవడికి సొంతమిదంతా, ఇది ఎవ్వడు నాటిన పంట. ఎవడికి వాడు నాదే హక్కని చెయ్యేస్తే ఎట్ట. తరముల నాటికతంతా మన తదుపరి మిగలాలంట. కదపక చెరపక 10 కాలాలిది కాపాడాలంట. ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం, ఇష్టంగా గుండెకు హత్తుకుందా. కన్నెర్రై కన్నీరై ఓ కొంచెం తల్లడిల్లిందో ఈ తల్లి ఏ ఒక్కరు మిగలం. ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం. ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం. Yo guys, this is not a mass song. This is the boss song. ఎర్ర చొక్కానే నీ కోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను. గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీ కోసం వచ్చాను. అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ లాగా భలే మస్తుందని అందం మల్లెత్తిగా. డిస్కవరీ ఛానల్లో చేసింగ్ లాగా అలా పై పైకి దూకే సింహం లాగా. అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు. ఐస్ క్రీమ్ బండిలా కూల్ క్యూట్ గా ఉందే అందం. రెండే కళ్ళతో ధన్ కన్నులా చూపుల కొళ్ళతో తీసా ప్రాణం. హాటుగా ఘాటుగా ఉండే నీ హిప్పుని నాటుగా చాటుగా పట్టయ్యనా. రఫ్ఫుగా టఫ్ఫుగా ఉండే నీ చేతితో నువ్వు తాకితే నేను పట్టైపోనా. అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు. తమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు. సారీ కట్టినా సల్వారీ చుట్టినా అల్లాడిస్తదే నీ అవుట్లైను. లారీ కుట్టినా ల్యాండ్ మైనే పేలినా నీతో పోలిస్తే నథింగ్ జాను. స్టెప్పులే స్టెప్పులు నీతో వెయ్యాలని ఎప్పుడే కట్టినా కొత్త ట్యూను.
ఉన్నది వాళ్ళ రొమాన్స్ పిలుపులో దాచిన రెడ్ వైన్ అమ్మడు లెట్స్ డు కుమ్ముడు Yo guys, this is not a mass song. This is the boss song. అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు. గానికి 22 బస్తిల మస్తు కట్అవుట్ బచ్చా గాన్ల బ్యాచ్ ఉండేది వచ్చినమంటే సుట్టు కిక్కే సాలక ఓ నైటు ఎక్కి డొక్కు బుల్లెట్ సందుల మందు కోసం ఎతుకుతాంటే రూటు సిల్కు షీరగట్టుకోని చెడు వీరు మెరిసినట్టు బొట్లం గట్టిన బిర్యానీకి బొట్టు బిల్ల పెట్టినట్టు బంగ్లా మీద నిలుసోనుందిరో ఓ సందమామ సుక్కదాగక చక్కరొచ్చెర్రో చేమందమ్మ చింక లెక్క దుంకుతుంటెరో ఆ సందమావ జుంకి జారి సిక్కుకుందిరో నా దిల్లుకు మావ రాములో రాములా నన్నాగం చేసిందిరో రాములో రాములా నా పానం తీసిందిరో రాములో రాములా నన్నాగం చేసిందిరో రాములో రాములా నా పానం తీసిందిరో రాములో రాములా నా పానం తీసిందిరో రాములో రాములా నన్నాగం చేసిందిరో రాములో రాములా నా పానం తీసిందిరో తమ్మల పాకే వేస్తుంటే కమ్మగ వాసన వస్తావే ఎర్రగా పండిన బుక్కలు రెండు యాదికొస్తాయే అర పువ్వుల అంగి వేస్తుంటే గుండె నువ్వై పూస్తావే పండుకున్న గుండెల దూరి లుల్లే చేస్తావే అర ఇంటి ముందు లైట్ మిడుకు మిడుకుమంటే నువ్వు కన్ను కొట్టినట్టు సిగ్గు పుట్టిందే సీర కొంగు తలుపు సాటు సిగ్గుకుంటాంటే నువ్వు లాగినట్టు ఒళ్ళు చల్లుమంటాంటే నాగస్వరం ఊదుతుంటే నాకు పాముగినట్టు ఎంటావడి వస్తున్నా నీ పట్ట గొలుసు సప్పుడింటూ పట్టనట్టే తిరుగుతున్నవే ఓ సందమావ పక్కకు పోయి తొంగి చూస్తవే ఎక్కురమావా నమస్కరించుకుంటూ ఈ కార్యక్రమానికి ఎంతో సమయాన్ని కేటాయించి విజయవంతం చేయడానికి ప్రధాన కారణకులైన ప్రతి గ్రామం నుంచి కనీసం 2-3 చాలా సమయాన్ని వెచ్చించి మన ఈ గ్యాదరింగ్లో చాలా ముఖ్యమైన పాత్ర వహించారు. కదా చెప్పాలంటే నేను స్టార్ట్ చేసి వాళ్ళ చేతిలో పెట్టేసాను, మొత్తం బాధ్యత అంతా వాళ్ళదే. చాలా చక్కగా సహకరించారు. అలాగే అందరూ కూడా చాలా సహకరించడం వల్ల ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరుగుతుందని నేను నమ్ముకుంటున్నాను. ఫస్ట్గా రాయవరం నుంచి రాయుడు సుబ్రహ్మణ్యం గారు రెడీగా ఉండాలి. స్టేజ్ మీదకి వచ్చి మేమెంటో తీసుకెళ్తుందిగా కోరుతున్నాను. ఫ్యామిలీతో సహా రావాలండి.
ఈయన దాదాపు రాయవరంలో 75 మంది ఎక్కడున్నా సరే అందరినీ ఫోన్ చేసి లేదా విడిగా వెళ్ళి కలిసి చాలా ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్నారు. 2 రోజులు టీచర్ల దగ్గరికి వెళ్ళి కూడా మా ఆహ్వానం ఆయన అందించారు. ఆ టీచర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన యొక్క అనుభూతి చెప్తుంటే నేను ఎంత మిస్ అయ్యానో టీచర్ దగ్గరికి వెళ్ళలేక అని చాలా బాధపడ్డాను. ఈయన సుబ్రహ్మణ్యం గారు దాదాపు ఒక 75 మంది అసలు ఇక్కడ అటెండ్ అవ్వడానికి ప్రధాన కారణం ఈయన వచ్చి మెమెంటో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ముందు గురుదేవుల ప్రణామం ఉంది. మేము మా గురువుగారి దగ్గరికి మేస్టర్ అన్న దగ్గరికి వెళ్ళి నిజంగా శిరస్సు వచ్చి అక్కడ పాదాడుకుని ఆ చేతిలో విద్యుత్ గారు పెట్టినప్పుడు ఇంగ్లీష్ గారు పెట్టినప్పుడు ఆ మేస్టర్ పొందిన అనుభూతి అక్కడ మేము పొందిన ఆనందం అవతల లేవు. ఆ విషయంలో చెప్తుంటే ఇవాళ చాలా ఈ ఆనందం మేము మిస్ అయిపోయాం అన్నారు. ఈ 50 రోజు నేను ఏపీఎస్ఆర్టీ డ్రైవర్గా చేస్తాను రాంపల్ డిపోలో. దానితో స్థాయికి ఎదిగామంటే అదంతా కూడా మా గురుదేవుల అభిమానం ఆనందం మనం పూర్వకాలం శుక్రవారం చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ రోజు అందిస్తున్న మెమోటోస్ అన్ని కూడా స్పాన్సర్ చేసిన వారు మన ఆత్మీయ మిత్రుడు శ్రీ తాడి శ్రీనివాసరెడ్డి గారే. అందుకనే వారి చేతుల మీదుగా అన్ని మెమోటోలు అందజేయాలని కోరుతున్నాం. సో వారిని అభినందిస్తూ ఒకసారి చప్పట్లతో మన శ్రీనివాసరెడ్డి గారిని అభినందించండి. మెమోటోస్ స్పాన్సర్ ఆయన. అదేవిధంగా కౌరపాల నుంచి సూనాన్ రెడ్డి సురేష్ గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత పందపాలి సందర్శన గారు కూడా రెడీగా ఉండాలి. కొంకుదు నుంచి దాడి గోపాలరెడ్డి గారు ఆయన కూడా రెడీగా ఉండాలి. ఇది మీ పరిచయ కార్యక్రమం అండి. అలాగే మీ గురించి పరిచయం చేసుకోవాలి. అక్కడికి వచ్చి నేను చెప్పడం మర్చిపోయాను. కార్యక్రమానికి ఒక విధంగా చెప్పాలంటే నాకు స్ఫూర్తి ప్రదాత వల్లు రమణ గారు. పాపం ఎక్కడున్నా సరే ఆయన నేను ఎప్పుడు నాకు ఈ కార్యక్రమం అంటే నేను గుర్తు వస్తుంటాను. ఎందుకంటే చాలా యాక్టివ్గా అంత కాదు. ఒక విధంగా చెప్పాలంటే నాకు చాలా తారీఖు బలం కింద పనిచేశారు ఆయన. ఆ రమణ గారు కూడా రెడీగా ఉండవలసింది. సారీ సార్ మేము లేదు మొదటగా తెలాలి. హలో ఫ్రెండ్స్, నా పేరు గురుగుడు వెంకట సూర్యనారాయణ రెడ్డి. మా కొమ్మడిపాలెం. మా సిస్టర్ పేరు కృష్ణవేణి. మా అబ్బాయి సత్యసుదర్శన్ రెడ్డి. మా కొమ్మడిపాలెం శ్రీరామ. నాకు మొదటగా గురువులందరికీ నా నమస్కారములు. సడన్గా స్టేజ్ మీద పిలిచి ఏదో చేశారు పిలిచారు. దీంట్లో మేము చేసింది ఏమీ లేదు, అంతా ఏదో ఉడతాపుగా చేశారంటే. థ్యాంక్ యూ సార్. ఒకసారి రాజమండ్రిలో మాకు ప్రస్తుతం అయితే రాజమండ్రిలో మాకు ఉన్నారు, కానీ వెదిరిపక్కల సొంతూరు. ఈ కార్యక్రమం మొదలుపెట్టించి ఆయన ఇంటికి వెళ్లకుండా 10 రోజులు కూడా ఇక్కడ ఉండిపోయి చాలా చాలా కోఆపరేట్ చేశారు కదా. చాలా మంది నెమ్మలు గ్యాదర్ చేయడంలో మమ్మల్ని ముందుకు నటించడం. సార్ రండి సార్, ఫ్యామిలీతో రండి. రాండి అప్పుడు ఏం మాట్లాడడం తెలియట్లేదు మిమ్మల్ని అందరం చూసిన తర్వాత. చాలా అంటే చాలా ఆనందంగా ఉంది కదా. హలో హలో ఫ్రెండ్స్, బాగున్నారా? చాలా ఆనందంగా ఉంది కదా. ఓకే, నా పేరు ఒలి వెంకటరమణ, వెదురుపాక 10th A సెక్షన్. నా వైఫ్ ఓకే చండీదేవి, భార్గవిదేవి, అక్షయ. ఓకే, నాకు ఎప్పటి నుంచో మన అందరినీ కలాలని కోరిక. అందరినీ కలకుండా కానీ ఏమైనా అయిపోతాం అనుకున్నాను, కానీ నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడను. మన గురువుల్ని వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు నిజంగా నాకు చెప్పలేమాట అది. ఓకే, చాలా ఆనందంగా ఉంది. అందరూ ఎంజాయ్ చేద్దాం. ఎవరో ముందుగా వెళ్ళిపోవద్దు, దయచేసి ఉండండి లాస్ట్ వరకు. ఓకే, థ్యాంక్ యూ. ఎలా అండి? హాయ్ ఫ్రెండ్స్, ముందుగా ప్రథమ గురువులు గారికి నమస్కారాలు. నా పేరు సందక శివయ్య, పందలపాక. నేను సి సెక్షన్లో చదువుకున్నాను. నా భార్య పేరు సందక రమాదేవి. నాకు 2 ఆడపిల్లలు. పెద్ద అబ్బాయి రీసెంట్గా అమెరికా మ్యారేజ్ చేశాను. చిన్న అమ్మాయి గూగుల్లో జాబ్ చేస్తుంది, రీసెంట్గా ఒక 5 months అయింది. ఇదంతటికీ కారణం నా ఎదుగుదలకే నా గురుగారే కారణం. ఎన్నాళ్ళో వేచిన ఉదయం
ఈరోజే ఎదురవగా, చిన్ననాటి మిత్రులను ఆత్మీయంగా కలవగా, మాటలతో చెప్పలేని ఆ మధురానుభూతులను తన ఆనంద బాష్పాలతో వ్యక్తం చేస్తున్న మన ప్రియమిత్రుడు సందక శివయ్య. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అన్నట్లుంది. జై హో శివయ్య. గురువులకి నమస్కారం. నా పేరు చింతా వీర వెంకట సత్యనారాయణ వరప్రసాద్ రెడ్డి. అయితే ఆ రోజుల్లో చదువుకునే రోజుల్లో అంత పెద్ద పేరుతో పిల్లలేక అందరూ చింతావాడు అనేవారు. అయితే అప్పటికిప్పటికీ పర్సనాలిటీలో చాలా మార్పు వచ్చింది. సరే, ఆ పేరుతో నిలబడితే కాస్త గుర్తు వస్తుందని చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మా మిస్సెస్ సంజారాణి, మా పాప గాయత్రి 5th క్లాస్. ఓకే, థ్యాంక్ యూ. నేను కాపవరం టీచర్గా చేస్తున్నాను, మ్యాథ్స్ అసిస్టెంట్గా. కార్తికేయ మిస్సెస్ మా బ్రదర్ది. ఓకే, మీరు ఫ్యామిలీతో సహా తయారై ఉండాలండి. అదేవిధంగా కొంకూరు నుంచి గురి వెంకటరెడ్డి గారు, బాబులు గారు. అందరికీ నమస్కారం. గురువులకి వందనాలు. ఈమె మా మిస్సెస్ దేవి, మా అబ్బాయి పవన్ వెంకటనాథ సహారెడ్డి, ఇంటర్ 2nd ఇయర్ ఆదిత్య కాలేజీ మా మెండపేటలో చదువుతున్నాడు. ఇదే నా పరిచయం. తర్వాత వచ్చి మన శ్రీనివాసరెడ్డి, సోమిరెడ్డి గారు, సీని గారు, అలాగే మన రాయ సుబ్రహ్మణ్యం, వెంకటరమణ, వీళ్ళందరూ కూడా నన్ను పిలిచి ఇలా కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాం, దానికి మరి మీరు అందరూ సహకారం కావాలని చెప్పారు. సరే, నేను ఇక్కడ ఒకటి వెళ్ళిపోయాను. తర్వాత మా ఊరు వెళ్ళిన తర్వాత మళ్ళీ మా మిత్రులందరికీ చెప్పాను. వాళ్ళు మరింత ప్రోత్సహించిన మళ్ళీ వాళ్ళ దగ్గర పంపించి ఈ కార్యక్రమం మరింత అందంగా చేయాలని వాళ్ళు అప్పుడే చెప్పారు. వాళ్ళకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. అనే సంస్థ లొల్లలో హెడ్ ఆఫీస్ అని లొల్ల ఉందండి. అక్కడ హాస్టల్ రన్ చేస్తూ ప్రతి సంవత్సరం దాదాపు 20 మంది పేద విద్యార్థుల్ని హాస్టల్లో చదివిస్తున్నారు. వెల్కమ్ టు అల్లు శ్రీనివాస్ చౌదరి. ఒకసారి అందరూ కూడా మన శ్రీనివాస్ చౌదరికి చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేయాల్సింది. ఆయన సమాజ సేవా కార్యక్రమాన్ని మనం అభినందించవలసింది. ఒకసారి ఆయన మాట్లాడుతూనే కూర్చున్నాం. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఇంత మంచి ప్రోగ్రాం మనం స్కూల్లో కలిసి మళ్ళీ ఇక్కడ కలుసుకోవడం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయం. 88 తర్వాత 10th క్లాస్ అయిపోయిన తర్వాత కొంతమంది డిగ్రీ వరకు టచ్లో ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ చాలామంది డిఫరెంట్ ప్లేసెస్లో సెటిల్ అయిపోవడం, ఈ విధంగా వెళ్ళిపోయిన అందరినీ కూడా దూర దూరాల నుంచి తీసుకొచ్చినటువంటి శ్రమకి మొదటిగా ఈ యొక్క ఆర్గనైజింగ్ కమిటీకి మన మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ఇవ్వవస్తూ మనందరం కూడా ఒక పెద్ద అభినందనలు తెలియపరచాలి. సో ఇది ఒక మహత్తరమైన కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. మన యొక్క కలయిక ఒక అద్భుతమైనటువంటి ఒక గొప్ప కార్యక్రమం జరగడానికి, అలాగే కాకుండా మన జీవితాల్లో కొత్త వెలుగులు నింపడానికి, నూతన ఈ యొక్క 2020 ఇయర్కి యునైటెడ్ నేషన్స్ నుంచి అబ్దుల్ కలాం నుంచి విజన్ 2020 అని పెట్టుకున్నారు. ఆ 2020లో మనం కలిసాం. అలాంటి కొత్త విజన్తో మనందరం కూడా ఒక నూతనమైనటువంటి డైరెక్షన్లో ఇక్కడి నుంచి జీవితాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించుకొని మరి ఇక ఉన్న జీవితం కూడా గొప్ప పనులు సాధించడానికి, అలాగే మరి ఈ జీవితం, ఈ ఉత్కృష్టమైనటువంటి మానవ జీవితం, ఈ ఉన్నతమైనటువంటి ఆదర్శం వృధా కాకుండా సద్వినియోగం, మరింత సద్వినియోగం మన యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధికి కాకుండా ధర్మస్థాపనకి మన శక్తిని, మన ఆస్తిని, మన యొక్క జ్ఞానాన్ని అన్నిటినీ ఉపయోగించి ఈ భూమి మీద ధర్మానికి మనవంతు సహాయంగా
మానవత్వాన్ని పునరుద్ధరించడానికి మన వంతు సహాయంగా మన కుటుంబాలన్నీ కూడా ముందుగా ఆరోగ్యంగా, ఆనందంగా, అన్యోన్యంగా, హెల్దీ, హ్యాపీ అండ్ హార్మోనియస్ ఆ గోల్ మీద నేను ప్రపంచంలో ఈ దేశాలన్నీ కూడా తిరిగి సైకిల్ యాత్ర చేస్తూ ఈరోజు ఇక్కడ తేలాను. ఇంత మహాసముద్రంలో అందరం, ఇంత పెద్ద మహాసముద్రం అయింది. ఫ్యామిలీస్, తర్వాత వాళ్ళ యొక్క పిల్లలు, మనములు, మునిమనములు కూడా ఉండొచ్చేమో. మరి నాకైతే ఒక 250 మంది పిల్లలు ఉన్నారని అందరినీ తీసుకురాలేదు. సో అయితే అందరినీ తీసుకొస్తే సరిపోదు ఇక నా పిల్లలందరినీ. సో అటువంటి గొప్ప ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఇక్కడ జరిగింది. అయితే నా సంకల్పము ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబము కూడా హెల్దీ, హ్యాపీ అండ్ హార్మోనియస్ 3H మిషన్ అంటనేది. ఈ 3H అనేటువంటిది అన్ని కుటుంబాల్లోనూ వచ్చినట్టయితే కనుక, అందరం కూడా దానికోసం ప్రయత్నం చేసినట్టయితే కనుక ఈ విశ్వం అంతా కూడా వసుదైక కుటుంబం, ఒకే కుటుంబం కింద మారాలి అనేటువంటిది, ఈ విశ్వం అంతా ఒకే కుటుంబంగా మారాలి అనేటువంటి సంకల్పం. ఈరోజు మన మిత్రులకు తెలుసు, మన అందరినీ కలవడానికి పాపం ఎంత శ్రమ పెట్టారో. మరి మనందరిని ఒక కుటుంబం చేయడానికి ఎంత శ్రమ పెడితే, ఈ ప్రపంచాన్ని అంతటిని ఏకం చేసి ఒకే కుటుంబం చేయడానికి మనం అందరం కలిసి ఎంత శ్రమ పెట్టాలో ఒకసారి ఆలోచించండి. ప్రపంచంలో చేయడానికి, ధర్మస్థాపనకి మనం ఎంతో పని ఉన్నది. మన మిత్రులందరూ ఇక్కడ కలుసుకున్నాం. ఇది కేవలం ఇది ఒక కలయికనే కాదు, మన స్కూల్కి మనం చేయాల్సిన మంచి పని, మన యొక్క రుణం తీర్చుకోవడానికి చేయాల్సినది చేసి తీరాలి. మన జన్మభూమికి చేయాల్సిన ఎంత చేసినప్పటికి కూడా ఈ రుణం తీర్చుకోలేం. తల్లి రుణము, జన్మభూమి రుణము తీర్చుకోగలిగేది కాదు. అలాగే మరి పాఠశాల రుణం కూడా తీర్చుకోగలిగేది కాదు. మరి అలాంటి అవకాశం ఈరోజు మనం అందరం కలిసి ఒక గొప్ప పని సాధించగలం మన స్కూల్ కోసం. అలాగే మన యొక్క ప్రాంతం కోసం మనం ప్రతిరోజు సైకిల్ మీద ఈ స్కూల్కి రావడం, ఈ చుట్టుపక్కల మనం నివసించి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్ల గాలి తీసుకొని, ఈ యొక్క పరిసరాల్లో ఉన్నటువంటి మహానుభావులందరినీ స్ఫూర్తి తీసుకొని ఇక్కడ జీవించినటువంటి ఆ యొక్క ఈ ప్రాంతానికి మనం ఇవ్వాల్సిన రుణం తీర్చుకోవడానికి మనందరం కలిసి చేద్దాం. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, మరి మన మిత్రులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషము. విష్ యూ ఆల్ ది బెస్ట్. విష్ యూ వెరీ హ్యాపీ, హెల్దీ అండ్ హార్మోనియస్ లైఫ్. థ్యాంక్ యూ. వెంకరెడ్డి గారు, తమ్మారెడ్డి గారు కూడా, అలాగే బాబులు గారు గురించి కూడా. గుడ్ నమస్కారం అండి. మిత్రులకి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మనం ఈ విధంగా కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మిత్రులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. మా మిసెస్ అండి అనంతలక్ష్మి, మా అమ్మాయి విజయశ్రీ, అబ్బాయి అఖిల్ రెడ్డి అండి. అబ్బాయి రాలేదు. ఇద్దరు బీటెక్ కంప్లీట్ చేసి చెన్నై HCLలో జాబ్ చేస్తున్నారండి. ఓకే, థ్యాంక్ యూ. అమెరికా ఆయిల్స్ ఫారం ఉంది, దాంట్లో నేను పార్ట్నర్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ. అదేదో మహేంద్ర రెడ్డి చల్లారెడ్డి గారు కూడా పేమెంట్లో తీసుకోవాలి. మిత్రులకు, గురువులకు అందరికీ నా నమస్కారం. నా పేరు సభాబ్ సూర్యనారాయణ. మాది 10th D సెక్షన్. మా మిసెస్ పద్మావతి, మా బాబు జస్వంత్ అభిరామ్, పాప దేవిశ్రీ రమ్య. నేను చేసే పని డాక్యుమెంట్ రైటర్. నేను అందరికీ కృతజ్ఞతలు. చాలా చల్లారెడ్డి చాలా ఎంతంటే మరి నీకు ఇంత కనీసం స్టార్టింగ్లో 1,00,000 రూపాయలు చేతులు పెడతా నీకు పని మొదలెట్టరని ఎప్పుడో 5 years బ్యాక్ రాయల్ సుబ్రహ్మణ్యానికి వెన్నుదొనగా నేను ఇచ్చారు. ఇప్పుడు కూడా ఆయన ఫోన్ చేసి, సీనియర్ మీరు ఎక్కడ కూడా దేనికి కాంప్రమైజ్ అవ్వకండి,
నేను ఇచ్చిందే కాకుండా మళ్ళీ కార్యక్రమానికి ఏం అవసరం వచ్చింది సార్ నన్ను అడగండి పాపం వెళ్తుందిగా మాకు నుంచున్నారు. థ్యాంక్ యూ సార్ చల్లరెడ్డి గారు. థ్యాంక్ యూ సార్ చల్లరెడ్డి గారు. అదేవిధంగా కొంకొక నుంచి గొలిరెడ్డి గారు బాబులు గారిని కూడా పేమెంట్ తీసుకెళ్తుందిగా. ఇక్కడ ఈ కార్యక్రమం జరగడానికి కారణం పంచపాండవులు 5 ఉన్నారండి. 3 తాడి శ్రీనివాసరెడ్డి గారు, 2 సప్పా శని గారు, 3 రాయ సుబ్రహ్మణ్యం, 4 వివి రమణ, 5 సోమిరెడ్డి అండి. అది మర్చిపోయాను. ఇలా 5 జరగడానికి కారణం పంచపాండవులు వెళ్ళండి. మిగతా వాళ్ళు ఎవరైతే ఏమీ లేదు దీంట్లో. మీరందరూ మనస్ఫూర్తిగా సహకరించారు, సహకరిస్తున్నారు కూడా. థ్యాంక్ యూ. అదేవిధంగా కొప్పల నుంచి పాపిరెడ్డి గారిని కూడా శ్రీనివాస రాసిన కోరుతున్నారు. హలో ఫ్రెండ్స్, 32 సంవత్సరాల తర్వాత ఇది కళ నిజమా అన్నది ఈ రోజుకి నమ్మలేకపోతున్నాము. ఇందాక మన బుడివీరెడ్డి గారు చెప్పినట్టు ఈ 5 మొత్తం ఈ క్రెడిట్ అంతా వీళ్ళ 5కి అవుతుంది. అట్లీస్ట్ 2 సంవత్సరాలకు ఒకసారైనా సరే ఇటువంటి గెట్ టుగెదర్ పెట్టుకుని ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఈ రోజున మనం మనసు పూర్తిగా ఎంజాయ్ చేయాలి. నేను కూడా స్టార్టింగ్లో ఇది ఇట్లా మనం కలవడానికి ఏదో చిన్న పాత్ర అయితే 100% వహించాను. డెఫినెట్గా ఇక ముందు కూడా ఇటువంటిది జరగాలని మనసు పూర్తిగా మీ స్నేహితుల్లో ఒకటిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ బాబురెడ్డి గారు. మీ కోరిక నెరవేరుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అలా విధంగా మనం కలుసుకోవడానికి నేను మొట్టమొదటి విమర్శ ఫేస్బుక్లో నెంబర్ తీసుకొని మాట్లాడాను ఫస్ట్ వెరీ స్టార్టింగ్లో. మరి గ్రూప్ క్రియేట్ చేయరు, అందరూ కలిసిలా చేయరంటే గ్రూప్ క్రియేట్ చేయడం చేస్తాను వాయి తీసుకుంటుంటే ఆడే గ్రూప్ క్రియేట్ చేసి చాలా ఫస్ట్ నుంచి కూడా చాలా కోఆపరేట్గా ఉన్నాడు. విమర్శని కూడా స్టేజ్ మీదకి వచ్చి మేము తీసుకొస్తాను కూర్చున్నాను. మరి రామకృష్ణ గారికి మాటలు రావడం లేదంటారు. ఇది చాలా వర్షాలుగా నిజంగా అర్ధరాత్రి 12 గంటల 1 గంటకే మాట్లాడాడు ఆయన పాపం. మాకు ఖాళీ ఇప్పుడు ఉంటుందని అడిగి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. కొప్ప నుంచి వన్నా విజయ్ కుమార్ కూడా స్టేజ్ మీద వచ్చి పేమెంట్ తీసుకొస్తున్నా కోరుతున్నారు. ముందుగా నా పేరు తిమ్మతి శ్రీనివాసు, ఏ సెక్షను. ముందుగా గురుదేవులకు నా ప్రణామాలు, నా కుటుంబం తరఫున, నా తరఫున. నేను ఇప్పుడు హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. నేను మహేంద్రాలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈ విధంగా కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. నా పేరు వాక్పల్ శ్రీనివాసరావు, 10th క్లాస్లో ఈ సెక్షన్. మాది కొప్పవరం. మా ఫ్యామిలీ సందక సురయ్య గారు కూడా ఒకసారి స్టేజ్ మీదకి వచ్చి మీ చేతుల మీదుగా మన మిత్రులకి బహుకరణ చేస్తారని. అందరికీ నా నమస్కారాలండి. నా పేరు మండలి జయంత్ కుమార్ అండి. నా భార్య జ్యోతి, నా కుమారుడు వంశకృష్ణ రాయప్ప, నా కుమార్తె మౌరి గారు. అందరికీ నమస్కారం. అదే తొమ్మిది నుంచి లలిత కుమార్ గారిని కూడా స్టేజ్ మీద రాసుకుని కోరుతున్నాం సార్. కోరుతున్నాం మేడం గారు, మీరు రెడీగా ఉంటారు. సత్యరెడ్డి గారు సార్ ఫ్యామిలీ రాస్తారు.
శ్రీదేవి గారు స్టేజ్ మీద రావాలి. మేడం గారు మా పెద్దబాబు ఫైనాన్స్ మా చిన్నబాబు అవినాష్ రెడ్డి. గురుభ్యో నమః. చిన్ననాటి స్నేహితుల చిరునవ్వుల సంబరానికి ఫ్యామిలీ పరంగా మాకు అవకాశం కల్పించినందుకు ఈ పాండవులతో పాటు విశేష కృషి చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని అంతటా కూడా ఆశాంతం ఆనందంతో ఉల్లాసంగా ఉత్సాహంగా జీవితాంతం మర్చిపోకుండా ఉండేలాగా కార్యక్రమాన్ని జరుపుకుందాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అన్నడా. ఒక ఆర్థిక స్థాయి వాళ్ళంతా ఓ స్కూల్, లో క్లాస్ అంతా ఓ స్కూల్. ఏమైపోతే సమాజం ఎంత అదృష్టవంతులో ఇప్పుడు ఈ సెలబ్రేషన్ జరుపుకుంటున్నటువంటి బ్యాచ్. నిజంగా ముందు ముందు సమాజం కూడా ఎలాగ ఉండాలి. నిజంగా హెచ్చు తక్కువ లేవు, కుల మతాలు లేవు. ఒరే నేను కోటేశ్వరుని నువ్వు అడుగు తినడానికి భేదాలు లేదు, అందరూ ఒరే అనుకుంటున్నారు. రాబోయే రోజులు ఏది ఉండదు. కోటీశ్వరులు అందరూ ఆ స్కూల్, పేదవాళ్ళంతా ఈ స్కూల్, మధ్య తరగతులంతా మధ్యలో స్కూల్ జరుపుకుంటారు. మనంతా స్థాయి ముట్టుకోకూడదు అంటారు. ఇప్పుడు హ్యాపీ ఎంజాయ్. అది మా గురువులు నేర్పిన సంస్కారం. అది అంత అద్భుతమైన సమాజం అది. అలా ఉండాలి మనంతా. అలాంటి చక్కటి సాంప్రదాయాన్ని శ్రీకారం చుట్టాం ఈ గెట్ టుగెదర్లో. ముఖ్యంగా ఎంతో హ్యాపీ నిజంగా. ఇంకా ముందు ముందు చెప్తాను మీకు. అలాగే ఆ సత్తారపు సూర్యబాబు గారిని, కరీ నర్సారెడ్డి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే రాయుడు సుబ్రహ్మణ్యం గారు, ప్రత్యేకించి కోనేటి సుజాత గారు లేడీస్ని అందరినీ ప్రోత్సహించి ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరినందుకు ఆమెకు, అలాగే శ్రీదేవి గారికి, ధనలక్ష్మి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే లలిత్ కుమార్ గారికి కూడా, నర్సారెడ్డి గారి ఫ్యామిలీ అమ్మాయి కూడా స్టేజ్ మీదకి రావాలి. పిల్లలు గుండం బుచ్చి గారికి కూడా. ఇదే పని కింద మనం మేమంటాం తయారవడానికి ఇదే ప్రధాన కారణం అక్కడ చెప్పాలంటే. బిజీ టైంలో చాలా 2 days పూర్తి సాధించే. థ్యాంక్స్ సార్. గురుభ్యో నమః. ఈరోజు మనందరం కూడా ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నేను ఎంఏ బీఈడీ చేయడం జరిగింది. మా మిస్సెస్ కూడా శాంతి, తను కూడా ఎంఏ బీఈడీ. మా పెద్దమ్మాయి అమృత 7th క్లాసు, చిన్నమ్మాయి శరణ్య 5th క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే గుండముచ్చి గారి పంద్రపాక వారిని కూడా ఫ్యామిలీతో స్టేజ్ మీద రావాలని ఆహ్వానిస్తున్నాం. సార్ ఎలా అండి? ఇలా కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఫంక్షన్ అని తెలిసిన ఒక 4 రోజుల నుంచి నిద్ర కూడా లేదు. అయితే మేము బెంగళూరులో ఉంటున్నాం. థ్యాంక్ యూ.